సాధారణంగా ముఖ్యమంత్రి కాన్వాయ్ పకడ్బందీగా ఉంటుంది. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా అధికారులు అత్యంత అధునాతనమైన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను సమకూరుస్తారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కాన్వాయ్లో 22 వాహనాలు ఉండేవి. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. అదే అధికారం కోల్పోతే గతంలో చేసినవన్నీ తిరగబడతాయి. ప్రస్తుతం అధికార కాంగ్రెస్ నుంచి గతంలో అధికారంలో ఉన్న గులాబీ రాష్ట్ర సమితికి ఇటువంటి ఘటనలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర బడ్జెట్ మీద గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఎంత మేరకు బొక్కబడింది అనేది కాంగ్రెస్ పార్టీ లెక్కలతో సహా వివరిస్తుంది. ఏకంగా శ్వేతపత్రాలను విడుదల చేస్తుంది. దీనికి కౌంటర్గా భారత రాష్ట్ర సమితి శ్వేతపత్రాలు విడుదల చేస్తుంది. ఈ సంగతి అటుచితే బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయం వేదికగా కేసీఆర్ కార్ల కహానీ చెప్పాడు. దీంతో ఒక్కసారిగా అటు మీడియాలోనూ ఇటు ప్రజల్లోనూ చర్చ మొదలైంది. ఇక సాధారణంగా ముఖ్యమంత్రి కాన్వాయ్ పకడ్బందీగా ఉంటుంది. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా అధికారులు అత్యంత అధునాతనమైన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు సమకూరుస్తారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కాన్వాయ్లో 22 వాహనాలు ఉండేవి. అవి కూడా అత్యంత అధునాతనమైన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు. అయితే ఇందులో కొన్ని వాహనాలను భారత రాష్ట్ర సమితిలోని కొంతమంది నాయకులు వాడేవారు. ముఖ్యమంత్రి బాధ్యత దృష్ట్యా వాహనాలు ఎప్పటికప్పుడు ఆధునీకరిస్తారు. అయితే ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలోని ల్యాండ్ క్రూజర్ షోరూంకు భారీ ఆర్డర్ ఇచ్చింది. 22 వాహనాలు కావాలని, వాటికి బుల్లెట్ ప్రూఫ్ సౌకర్యాలు ఉండాలని చెప్పింది. ఈ ఆదేశాలకు వెనుక కేసీఆర్ ఉన్నారనేది బహిరంగ రహస్యం. మూడోసారి కూడా తానే అధికారంలోకి వస్తానని భావించిన కేసీఆర్ తన వాహన శ్రేణి అత్యంత అధునాతనంగా ఉండాలని ఈ ఆర్డర్ అధికారుల ద్వారా ఇప్పించినట్లు సమాచారం. అయితే ఒక్కొక్క వాహనానికి 3 కోట్ల చొప్పున 66 కోట్ల ప్రభుత్వం ఆ కంపెనీకి చెల్లించింది. అధికారంలోకి రాగానే విజయవాడ నుంచి ఆ వాహన శ్రేణి తెలంగాణకు రప్పించి దానిని వినియోగించుకోవాలని కేసీఆర్ అనుకున్నారు. అయితే తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది. అధికారంలోకి రావాలి, హ్యాట్రిక్ కొట్టాలి అనుకున్న కేసీఆర్ కలలు నెరవేరలేదు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. గత ప్రభుత్వం 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. మూడోసారి అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పగటి కలలు కన్నట్లు చెప్పారు. అందుకోసం ప్రత్యేకంగా కాన్వాయ్ కూడా రెడీ చేసుకున్నట్లు వెల్లడించారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే స్పెషల్ కాన్వాయ్ వద్దని చెప్పగా గత ప్రభుత్వం ప్రజాధనంతో 22 ల్యాండ్ క్రూయిజర్ కార్లు తయారు చేసినట్లు తనకు తెలిసింది అన్నారు. తాను సీఎంగా బాధ్యతలు చేపట్టిన 10 రోజుల తర్వాత ఒక చిన్న అధికారి ద్వారా విషయం తెలిసిందని రేవంత్ వ్యాఖ్యానించారు. ఒక్కొక్కటి 3 కోట్ల చొప్పున కొనుగోలు చేసి మొత్తం 22 కార్లను కేసీఆర్ విజయవాడలో దాచిపెట్టినట్లు రేవంత్ వెల్లడించారు. వాటిని తమ పరివారానికి ఇచ్చేందుకు సిద్ధం చేశారని, కానీ దురదృష్టవశాత్తు ఓడిపోయి ఇంట్లో కూర్చున్నారని అన్నారు. ఇరవై 22 ల్యాండ్ క్రూజర్లు కొని కొత్తవి దాచిపెట్టారు. నేను సీఎం అయినాక 10 రోజుల వరకు నాకే తెలియదు. నేను పాత పనులు ఏదో అడ్జస్ట్ చేసి అన్ని రిపేర్లు చేయండి, చూసి ఇచ్చేయండి అని నేను చెప్తుంటే చిన్న ఒక అధికారి వచ్చి షోలో చెప్తున్నాడు, సార్ పోయినసారి 22 ల్యాండ్ క్రూజర్లు కొన్నాడు, అన్ని విజయవాడలో దాచిపెట్టినాం సార్. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే అన్ని తెద్దాం అనుకున్నాం. ఆయన నెత్తి మీద దరిద్రం ఉండి ఆయన ఇంటికి పోయింది సార్, 22 కొత్త ల్యాండ్ క్రూజర్లునే. అసలు ఇన్ని వందల వేల వాహనాలు ఉన్నప్పుడు ఒక్కొక్క బండికి దాదాపుగా 3 కోట్ల రూపాయలు అవుతుంది. మరి బుల్లెట్ ప్రూఫ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం ఎక్స్ట్రా అవుతుంది. 22 కొత్త ల్యాండ్ క్రూజర్లు చెప్పా పెట్టకుండా కొని దాచిపెట్టిన కేసీఆర్ మూడోసారి కూడా వస్తాడు. అన్ని అందరూ 22 అంటే ఆయనకు, ఆయన వంది మాగతులకు అందరికీ ఉండడానికి. ఇట్లాంటివి ఆయన సృష్టించిన సంపద. అయితే రేవంత్ విలేకరుల సమావేశంలో కేసీఆర్ కుటుంబ దోపిడీ గురించి వివరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిలో పనిగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్డర్ ఇచ్చిన ల్యాండ్ క్రూయిజ్ స్టోరీ విలేకరులకు వివరించారు. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గతంలో కేసీఆర్ వినియోగించిన వాహన శ్రేణినే ఉపయోగించాలని అధికారులకు సూచించాను అన్నారు. చిన్న చిన్న మరమ్మతులుంటే చేసి వాటినే వాడాలని అధికారులకు చెప్పామన్నారు. కానీ కొద్ది రోజులు గడిచిన తర్వాత ఒక అధికారి తన వద్దకొచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయవాడలో ఒక షోరూంలో కొనుగోలు చేసిన 22 వాహనాల గురించి తనకు చెప్పారన్నారు. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 10 రోజుల తర్వాత ఈ విషయం తెలిసిందని, వాహనాల విషయంలోనే ఇంత గోప్యత ఉంటే ఇక మిగతా వాటి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదని రేవంత్ అన్నారు. తమ నిర్వహిస్తున్న ప్రజావానికి విశేష స్పందన వస్తుందని, కేటీఆర్, హరీష్ మాత్రం దానిని జీర్ణించుకోలేకపోతున్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. తనకి రేవంత్ రెడ్డి చెప్పిన కేసీఆర్ కార్ల కహానీ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఇక ముఖ్యమంత్రి కాన్వే పకడ్బందీగా ఉంటుంది. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా అధికారులు అత్యంత అధునాతనమైన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు సమకూరుస్తున్నారు. కాకపోతే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కాన్వాయ్లో 22 వాహనాలు ఉండేవి. అయితే కొత్తగా మరో 22 వాహనాలు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే మూడోసారి అధికారంలోకి వస్తామని ఊహించుకొని కొని విజయవాడలో దాచారంటూ కూడా రేవంత్ సంచలనకల కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మరో ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ను మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, సారు కారు సర్కారు ఎప్పుడు శాశ్వతం అనుకున్నారు. అందుకనే దాదాపు ఈసారి కూడా సర్కారు ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది అనుకున్నారేమో. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకేసారిగా 22 ల్యాండ్ క్రూజర్ కార్లు ఒక్కొక్కటి 2 కోట్ల చొప్పున ఉంటుంది. దాన్ని బుల్లెట్ ప్రూఫ్ చేస్తే మొత్తంగా కూడా 3 కోట్లు అవుతుంది. ఇలా దాదాపు నిన్నటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా కూడా కార్ల విషయమే చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి పూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులపైన ప్రజలకు తెలియజేసేలాగా మొదటి నుంచి కూడా సమీక్షలు పూర్తిగా మీటింగ్లతో ఒకవైపు బిజీగా కొనసాగుతున్నారు. మరోవైపు అసెంబ్లీలో పూర్తిగా ఒక శ్వేతపత్రం విడుదల చేశారు. అప్పుల రాష్ట్రంగా మిగిలిపోయింది. మొత్తంగా కూడా అన్ని శాఖలకు సంబంధించినటువంటి భారీ మొత్తంలో అప్పులు ఉన్నాయి. ఇక్కడ ఏమేదో చక్కబెడదాం, పూర్తిగా ప్రజలకు న్యాయం చేస్తాం, మొత్తంగా ప్రజాపాలన కొనసాగించేలా వస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యానికి పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో మూడో ముఖ్యమంత్రిగా ఆయన ఉన్న ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా పూర్తిగా ఎక్కడ కూడా అప్పులు తప్ప ఆదాయం అనేది లేదు. పూర్తిగా అక్కడికక్కడ సరిపోదు. అయితే దీనికి వ్యతిరేకంగా దీనికి పూర్తిగా భిన్నంగా శ్వేతపత్రం అన్నట్టు ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా ముఖ్యమంత్రి చెప్పేటువంటి అబద్ధాలే, ప్రభుత్వం చెప్తున్న అబద్ధాలే అనేది పూర్తిగా వారు కూడా దీన్ని వారించే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు ఆ శ్వేతపత్రం కూడా వారు విడుదల చేసిన తర్వాత ఒక్కసారిగా మరోసారి తెలంగాణలో కార్ల అంశం తెర మీదకి వచ్చింది. ముఖ్యమంత్రిగా తనే కొనసాగుతానన్న భ్రమలో ఉన్నప్పుడు ఏకంగా 22 కార్లను భారీ ఖరీదైనటువంటి కార్లను కొని విజయవాడలో దాచిపెట్టారు. ఇది ప్రభుత్వానికి కూడా పెద్ద ఒక్కతంలో ఇది ఒక భారంగా కూడా అనుకోవచ్చు అనేటట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తానుకు కాన్వాయ్ ఎక్కర్లేదు, ఇప్పటికే అప్పులో రాష్ట్రం ఉంది, తనకు ₹1 కూడా అదనంగా ఖర్చు పెట్టేదానికి ఇష్టం లేదన్నట్టుగా తన సొంత కాన్వాయ్లో తిరుగుతాను, సొంత కార్లో తిరుగుతానంటూ దాదాపు ఇన్ని రోజులుగా పాలన కొనసాగిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి దాదాపు సొంత కారులోనే తిరిగిన పరిస్థితి చూసాం. అయితే ప్రోటోకాల్ అంశం కాబట్టి అధికారులు ఉన్న వాహనాల్లో తనకు ప్రోటోకాల్ కల్పిస్తూ, తనకు భద్రత కల్పిస్తూ ఆయా వాహనాలను కూడా ఆయనకు చేర్చిన నేపథ్యం. అయితే కొత్త వాహనాలను కొనను, అలాగే ట్రాఫిక్లో కూడా తను ఆపొద్దు అని ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి కూడా శభాష్ ముఖ్యమంత్రి అనేట్టుగా తనకు పెద్ద ఎత్తులో ప్రశంసలు వస్తున్న నేపథ్యం. ఇటు బీఆర్ఎస్ పార్టీ చేసిన అప్పులు కూడా ఒకేసారి వారు చెప్పడంతో ప్రజల్లో దాదాపు బీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకత అనేది డే బై డే వస్తున్న నేపథ్యం. అయితే ఇప్పుడు కొత్తగా 22 కొత్త కార్లు కొన్నాడు. దాదాపు ఇంత పెద్ద మొత్తంలో కొత్త కార్లు కొనాలన్న అవసరం ఏమొచ్చింది, దాన్ని విజయవాడలో దాచిపెట్టాలన్న అవసరం ఏమొచ్చింది, వాటన్నీ కూడా బుల్లెట్ ప్రూఫ్ చేయించేసి ఎందుకు ఇంత పెద్దగా ఖర్చు చేశారు, ఇవన్నీ కూడా ఖర్చులు కావా? ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఏమో మేము ఆదాయం చూస్తాం, సంపద సృష్టించామంటున్నారు. ఇదా మీ సంపద? ఇదా మొత్తంగా కూడా ఈ రాజభోగాలు అనుభవించడానికి సంపద? బాగున్నటువంటి ప్రతిభను కూలగొట్టి మరో కట్టడం, సెక్రటరీ బాగున్నదాన్ని కూలగొట్టి మళ్ళీ కట్టడం, కొత్త కార్ల పేరిట ఇలా నిధులు దుర్వినియోగం చేయడం, ఇవన్నీ కూడా ఇందుక అన్నట్టుగా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు బీఆర్ఎస్ పార్టీ పైన తీవ్రంగా విమర్శలు అయితే చేశారు నిన్న. అయితే ఇప్పుడు ఆ కొత్త కార్లను కూడా ఉన్న వాటిని కొన్నారు కాబట్టి ఖచ్చితంగా వాడాల్సిందే, అధికారులు కూడా దాన్ని వాడుకలోకి తెస్తున్న. అయితే ఇప్పటికైతే రాష్ట్రంలో ఇంత పెద్ద అప్పుల మూతగా ఉన్నప్పుడు కొత్తగా కొనాలని అవసరం వచ్చిందన్నారు. అయితే గతంలో తాను పార్టీని జాతీయ పార్టీగా వేసిన తర్వాత గత జూలైలో కూడా 18 ఫార్చునర్లు కూడా కొన్నారు. దాన్ని కూడా విజయవాడలోనే బుల్లెట్ ప్రూఫ్ చేపిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో తాను తిరిగేదానికి సులువుగా ఉంటుందన్నట్టుగా కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన నేపథ్యం. అయితే ఆ ఫార్చునర్లు అనేది అలా వంశం ఉన్నప్పటికీ మళ్ళా కొత్తగా ల్యాండ్ క్రూజర్లు కొనడం అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓవైపు అప్పుల రాష్ట్రంగా ఉంటున్నట్టు ప్రభుత్వం అయితే అప్పుల రాష్ట్రంగా మిగిల్చిపోయారంటూ ఇప్పటికే గత పాలకుల మీద దుమ్మెత్తిపోయడం అనేది చూసాం. అది కూడా వాస్తవాలన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటికి రావడం చూస్తాం. ఇన్నాళ్ళు విమర్శలే అనేటట్టుగా ఉండేదానికి ఇప్పుడు వాస్తవాలుగా ఇలాంటివన్నీ కూడా సజీవ సాక్ష్యాలుగా ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. సో ఒక్కొక్కటిగా లెక్కలు తీరుస్తామనే దానికి ఇప్పుడు ఈ పరిస్థితులు, ఈ వస్తున్నటువంటి ఆధారాలు ఇవన్నీ కూడా ఒక నమ్మకం కలిగించేలాగా ప్రజలకు అప్పుల రాష్ట్రంగానే మిగిలిపోయింది. ఎంత శ్వేతపత్రం విడుదల చేసినా కూడా నిజంగా అప్పులు చేసే పోయారు, అభివృద్ధి చేయలేదు, ఆస్తులు ఏవి ఇక్కడ కనబడట్లేదు, ఆస్తులు మాత్రం మీయే ఉన్నాయి అనేటట్టు చెప్పేదానికి ఇవన్నీ కూడా నిర్వచనంగా భావిస్తున్న పరిస్థితి కళ్ళకు కట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది.
మహేందర్, ఇప్పుడు టోటల్గా అధికారంలోకి రాకముందే టోటల్ 22 ల్యాండ్ క్రూజర్ వాహనాలను కొనిపెట్టారంటున్నారు. కాకపోతే అవి విజయవాడలో ఎందుకు దాచేయాల్సి వచ్చింది? దానికి కారణాలేంటి? హైదరాబాద్లో ఎక్కడ ప్లేస్ లేదా? రీజన్స్ ఏంటి? ఎస్, అయితే ఇక్కడ తను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొత్త వాహనాల్లోనే ఎక్కాలి అనేటట్టుగా పథక ప్లాన్ ప్రకారం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. విజయవాడలోనే బుల్లెట్ ప్రూఫ్ చేసేదానికి అక్కడ అనువుగా ఉన్నటువంటి ప్రదేశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అక్కడికి ప్రత్యేక కార్గో విమానంలో తీసుకొచ్చి అక్కడ భద్రపరిచారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా తాను పదవి స్వీకారం చేసిన తర్వాత కొత్త వాహనాల్లో ఎక్కాలి. అసలే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సెంటిమెంట్లు ఎక్కువ. సో ఆ సమయానికి పూర్తిగా కార్లన్నీ కూడా సిద్ధం అవ్వాలి. కొత్త కార్లోనే మూడోసారి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలి. కొత్త సెక్రటేరియట్కు కొత్త కార్లోనే వెళ్ళాలి. అందుకు విజయవాడలోనే బుల్లెట్ ప్రూఫ్కు చేసేదానికి ఒక అనువైన ప్రదేశం ఉండడంతో అక్కడ చేపిస్తున్నారనేటువంటి సమాచారం అయితే తెలుస్తుంది. అందుకు తగ్గట్టుగానే విజయవాడలో అవన్నీ కూడా ప్రత్యేక విమానంలో తీసుకొచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా ప్రజల నెత్తిన వేసిన పెనుభారంగానే భావించాల్సి వస్తుంది అన్నట్టుగా ఇటు ముఖ్యమంత్రి చెప్పడం కూడా దాదాపు ప్రజల్లో నిన్నటి నుంచి కూడా ఒకే చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మహేందర్, ఈ కార్ల వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ఏం చెప్తుంది? దానికి రీజన్స్ ఏంటి అని చెప్తుంది? అయితే బీఆర్ఎస్ మాత్రం గతంలో తిరిగినటువంటి కార్లన్నీ కూడా 150,000 పైన కిలోమీటర్లు తిరిగాయి కాబట్టి వాటిని రిప్లేస్ చేయాల్సి వస్తుంది అనేటట్టుగా వారు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఒకవేళ రిప్లేస్ చేస్తే మాత్రం రిప్లేస్గా వీటిని ఇవ్వడం జరుగుతుంది. కానీ వీటిని కొనసాగిస్తూనే వాటిని ఆర్డర్ చేయడం అనేది, మరి ఆర్డర్లో కొనుగోలులో ఎలాంటి అంశాలు ఉన్నాయి, కొనుగోలులో ఎక్స్చేంజ్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ చేయడాలు అలాంటివి ఏమైనా కొనసాగాయా, లేక ఇవి ఉండగానే కొత్త కార్లు తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేశారా? అసలే ఇప్పుడు వాళ్ళు చెప్పేదాన్ని కూడా గతంలో టీఆర్ఎస్గా ఉన్నదాన్ని బీఆర్ఎస్గా చేసి అనేక రాష్ట్రాల్లో పూర్తిగా పర్యటిస్తామంటూ ఇటు ఏపీకు అధ్యక్షులు చేయడం, మహారాష్ట్రలో పార్టీలు సమీక్ష చేయడం, కర్ణాటక అధికారులు తిరగడం. సో జాతీయ పార్టీగా విస్తరిస్తుంది బీఆర్ఎస్ కాబట్టి ఖచ్చితంగా తిరిగేదానికి అదనంగా కార్లు ఉండాలి. అలాగే మూడోసారి కూడా ముఖ్యమంత్రిగా పీఠం అధిరోహించారు కాబట్టి చాలా గుణంగా ఉండాలి ముఖ్యమంత్రి కాన్వాయ్ అనేటట్టుగా అలాంటి ఆర్భాటాలకు పోయేదానికి ఇవన్నీ కొనుగోలు చేశారా అనేటటువంటి అనుమానాలు వస్తున్నాయి. ఆ రకంగా ఉన్నటువంటి ఇప్పుడు కొత్త కార్లు ఉండగా కూడా పాత కార్లు ఉండగా కూడా కొత్త కొనడం అనేది ఆ రకంగా ఆలోచించడానికి కూడా అవకాశంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ మహేందర్. ఇక సాధారణంగా ముఖ్యమంత్రి కాన్వాయ్ పకడ్బందీగా ఉంటుంది. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా అధికారులు అత్యంత అధునాతనమైన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు సమకూరుస్తారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కాన్వాయ్లో 22 వాహనాలు ఉండేవి. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. అదే అధికారం కోల్పోతే గతంలో చేసినవన్నీ తిరగబడతాయి. ప్రస్తుతం అధికార కాంగ్రెస్ నుంచి గతంలో అధికారంలో ఉన్న గులాబీ రాష్ట్ర సమితికి ఇటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ఇప్పటికే రాష్ట్ర బడ్జెట్ మీద గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఎంత మేరకు నష్టం వాటిల్లింది అనేది కాంగ్రెస్ పార్టీ లెక్కలతో సహా వివరిస్తుంది. ఏకంగా శ్వేతపత్రాలను విడుదల చేసింది. దీనికి కౌంటర్గా భారత రాష్ట్ర సమితి శ్వేతపత్రాలు కూడా విడుదల చేసింది. ఈ సంగతి అటుంచితే బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయం వేదికగా కేసీఆర్ కార్ల కహాని చెప్పుకొచ్చారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ను మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, ఏంటి అసలు ఈ కార్ల వ్యవహారం ఏంటి? ఈ కార్ల కహాని ఏంటి? విజయవాడలో 22 కార్లను అధికారంలోకి రాకముందు గత ప్రభుత్వం ఎందుకు కొనింది? మనం చూసినట్టయితే మూడోసారి ముఖ్యమంత్రి అయితే సరికొత్త కార్లతోని రోడ్ల మీదకి వచ్చేందుకు కేసీఆర్ ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తున్నారు. అందులో భాగంగానే ఎన్నికల కంటే ముందుగానే మొత్తం 22 కొత్త ల్యాండ్ క్రూజర్ కార్లను డిజైనింగ్ కు అందుకు సంబంధించి అధునాతన టెక్నాలజీ పొందుపరిచేందుకు ఆయన పూర్తి స్థాయిలో ఇందుకు సంబంధించిన ఆర్డర్ ఇవ్వడం జరిగింది. గన్నవరం మండలం, కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరపనేని గూడెం గ్రామంలోని మెర్ల త్రిహాయ్ అని కంపెనీలోని మొత్తం 22 ల్యాండ్ క్రూజర్ కార్లను ప్రస్తుతం డిజైన్ చేస్తున్నట్టు ఉన్నారు. ఇందుకు సంబంధించి ఇంటర్నల్ గా లోపల ఇంటీరియర్ వర్క్ మాత్రం ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే ఇందుకు సంబంధించిన విషయం నిన్న తెలంగాణ సంబంధించిన ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి బయటపెట్టుతున్నారు. ఒకసారి ఇది వార్తల్లో చర్చనాంశంగా మారింది. ఈ నేపథ్యంలో గత 2 సార్లు తెలంగాణ సీఎం గా ఉన్న కేసీఆర్ అప్పుడు ఉన్న సంస్థ మిత్రా కంపెనీతోని తయారు చేపించిన కార్లను మూడోసారి అధికారంలోకి వస్తామని ముందుగా గ్రహించినట్లుగా తెలుస్తుంది. మిత్ర కంపెనీ నుండి మిల్లర్ త్రిహాయినికి మారిన కంపెనీ సంస్థకు ఆర్డర్ సీఎం కేసీఆర్
ప్రభుత్వం చేసినట్లుగా తెలుస్తుంది. మిల్లర్ త్రిహాయని కంపెనీలో మొత్తం 22 కొత్త ల్యాండ్ క్రూజర్ కార్లు తయారు చేసినట్లుగా మనకి కొంత సమాచారం ఉంది. అంటే బయటికి మాత్రం ఎవరికి మీడియాను కూడా అలో చేయట్లేదు. మనకున్న సమాచారం ప్రకారం లోపల ఇంటర్నల్ గా వర్క్ మాత్రం కొనసాగుతుంది. ఒక్కొక్క ల్యాండ్ క్రూజర్ కారు దాదాపు 4 కోట్ల నుంచి 5 కోట్ల వరకు ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఓవరాల్ గా చూసినట్టే ప్రజా సొమ్ముని ఈ విధంగా సొంత అవసరాలకు దాంతో పాటు ఆయన హంగు ఆర్భాటాలకు వాడుకుంటున్నారనేది మాత్రం ప్రధానంగా తెలంగాణలోనే ఉన్న రాజకీయ పార్టీలను కూడా విమర్శనే. తాజాగా కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ అందుకు సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇది బయటకు తీసుకురావడంతో ఒక్కసారిగా ఇది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ కంపెనీలోనే అంతర్గతంగా ఇందుకు సంబంధించిన వర్క్ మాత్రం జరుగుతుంది. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అది కూడా ప్రజాసొమ్ముని విధంగా హంగు ఆర్భాటాలకు వాడుతున్న నేపథ్యంలోని ఇటు ప్రస్తుతం కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది, మొత్తం 22 కార్లకు సంబంధించి దాదాపు కోట్ల రూపాయల సొమ్ము సంబంధించిన వ్యవహారానికి సంబంధించి ఎంతవరకు కొత్తగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది మాత్రం చర్చనీయంగా మారింది. అయితే మనకున్న సమాచారం గన్నవరం మండలం వీరపనేనిగూడెంలోని మిల్లర్ త్రిహాయని కంపెనీలో మాత్రం 22 ల్యాండ్ క్రూజర్ కార్లు గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని రోడ్ల మీదకి తిప్పేందుకు నిర్ణయం తీసుకుని కేసీఆర్ కోసం మొత్తం 22 ల్యాండ్ క్రూజర్ కార్లను ఆర్డర్ ఇచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే గాలిబ్ చూసుకున్నట్లయితే మొత్తంగా ఈ కార్ల వాల్యూ 66 కోట్లు అంటూ కూడా చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అసలే రాష్ట్రంలో అప్పులో ఉంది, మరి అంత ప్రజాదానాన్ని దుర్వినియోగం ఎలా చేస్తారంటూ కూడా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నప్పటికీ కూడా రేవంత్ వ్యాఖ్యానించినట్లు డైరెక్ట్గా అక్కడ కేసీఆర్ కానీ లేకపోతే కేటీఆర్ కానీ వీటికి ఆర్డర్ పెట్టిన పరిస్థితులు లేవు. కానీ ఆర్డర్ పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్తున్నారు. ఎవరు పెట్టారు, ఏ విధంగా పెట్టారు, వారికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అంటే ప్రభుత్వం నుంచి అంటే గతంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా ఇందుకు సంబంధించి ఆర్డర్స్ వచ్చాయా లేదా అనే దానిపై కూడా ఇప్పటి వరకు ఆ కంపెనీకి సంబంధించిన ప్రజలు నిర్ధారించలేదు. అయితే మనకున్న సమాచారం మాత్రం లోపల అంతర్గతంగా ఉన్న కొంత స్టాఫ్ నుంచి తీసుకున్న సమాచారం ప్రకారం మాత్రం గత ప్రభుత్వం హయాంలోని గత తెలంగాణ ప్రభుత్వం హయాంలోని ఉన్న ప్రభుత్వం నుంచి దాదాపు 22 సంబంధించిన ల్యాండ్ క్రూజర్ కార్లను ఆర్డర్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఒక్కొక్కటి 4 నుంచి 5 కోట్లు ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం గవర్నమెంట్ ఫామ్ అయ్యి 1 నెల అవుతున్న నేపథ్యంలో తెలంగాణలోని అంతకు ముందే దాదాపు 6-7 నెలల ముందే ఇందుకు సంబంధించి ఆర్డర్ వచ్చిన నేపథ్యంలో డిజైనింగ్ వర్క్ మాత్రం ఇంకా కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం తెలంగాణలోని కొత్త ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలోని అందుకు సంబంధించిన కొంత అమౌంట్ డిపాజిట్ చేయడం, అందుకు సంబంధించిన అడ్వాన్సులు కట్టకపోవడంతో ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వర్క్ తాత్కాలికంగా నిలిపివేసినట్లుగా లోపల ఉన్న కంపెనీ అనధికారికంగా సిబ్బంది నుంచి కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఓవరాల్ గా ఇప్పుడు తెలంగాణ అనేది మాత్రం ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని అప్పులు ఊవి ఉంది. గత 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో పూర్తిగా అప్పుల ఊపిలోకి తెచ్చింది. అయితే రంగు ఆర్భాటానికి మాత్రం పూర్తి స్థాయిలో కేసీఆర్ ప్రభుత్వంతో పాటు కేసీఆర్ కుటుంబ సభ్యులు పూర్తిగా ప్రజాసొమ్మును వాడుకుంటున్నారనేది మాత్రం పెద్ద ఎత్తున విమర్శలతో పాటు ప్రస్తుతం ఇందుకు సంబంధించి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేసిన పరిస్థితి ఉన్న తరుణంలోని తాజాగా ఈ అంశం తెర మీదకి రావడంతో ఒక్కసారిగా దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలోని సీరియస్ గా ఫోకస్ పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. ఓవరాల్ గా కేసీఆర్ దాదాపు 66 కోట్ల రూపాయల వరకు కూడా ఈ తన కాన్వే కోసం 22 ల్యాండ్ క్రూజర్ కార్లను ఇందుకు సంబంధించి ఆర్డర్ ఇవ్వడంపై తీవ్ర స్థాయిలో రాజకీయ పార్టీ నుంచి మాత్రం విమర్శలు వస్తూ ఉన్నాయి. గాలిబ్, అయితే ఇప్పుడు ఆ కార్లని రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది? అది మళ్ళీ రేవంత్ ఉపయోగించనున్నారా, లేకపోతే దానికి సంబంధించి ఎంక్వైరీ ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా దాదాపు 60 నుంచి 70 కోట్ల వరకు కూడా అవినీతికి సంబంధించిన సొమ్మును సొంత వాహనాలకు అది కూడా హంగు ఆర్భాటాలకు వాడుకునే నేపథ్యంలో దీనిపై ఒక ఎంక్వైరీ కమిటీ కూడా వేసే అవకాశాలు కనబడుతుంది. ఎందుకంటే ఇది ఎక్కడి నుంచి ఆర్డర్ వచ్చింది, ఎంతవరకు సొమ్ము ఇప్పటి వరకు అడ్వాన్స్ గా చెల్లించడం జరిగింది, ఇందుకు సంబంధించిన డిజైన్ విషయంలోని ఎవరెవరు ప్రమేయం ఉంది అనే దానిపై కూడా ఇది పూర్తి స్థాయిలోని ఒక కమిటీ వేసి విచారణ చేసే అవకాశాలు కాబట్టి ప్రధానంగా సీఎంతో పాటు మంత్రులకు సంబంధించి పూర్తి స్థాయిలోని ఇందుకు సంబంధించిన వాహనాల కేటాయింపు, దానికి సంబంధించిన దానిపై పూర్తి స్థాయిలోని ప్రభుత్వ శాఖలో ఉన్న ఏదైతే ఉందో సీఎంఓ అధికారులు దీనిపై ఫోకస్ పెడుతూ ఉంటారు. సీఎంఓ అధికారుల నుంచి దాంతో పాటు అధికారులకు సంబంధించిన ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ నుంచే పూర్తి స్థాయిలోని ముఖ్యమంత్రికి సంబంధించిన వాహనాలు కావచ్చు, ముఖ్యమంత్రికి సంబంధించిన అన్ని వ్యవహారాలకు సంబంధించి అంతర్గతంగా ప్రోటోకాల్ కి సంబంధించిన డిపార్ట్మెంట్ చూసుకుంటే అంటే ప్రోటోకాల్ సిబ్బంది నుంచి వచ్చిందా, లేకపోతే సీఎంఓ కార్యాలయం నుంచి వచ్చిందా, లేకపోతే నేరుగా ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉన్న కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన దానిపై కూడా ప్రస్తుతం తెలంగాణ గోటుపెట్టిపై దీని మీద ఫోకస్ పెట్టే అవకాశాలు కనిపిస్తాయి. నిన్న ఇది వెలుగులోకి వచ్చిన నేపథ్యంలోనే దీనిపై చాలా సీరియస్ గానే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లుగా తెలుస్తుంది. త్వరలోనే దీని మీద ఒక కమిటీ వేయటం, ఇది సంబంధించిన సొమ్ము ఎక్కడి నుంచి పక్కదారి పట్టించింది, ఎంతవరకు సొమ్ము దీనిపై
దీనిపై ఇందుకు సంబంధించిన నిధులు విడుదల చేశారు అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెడుతున్నారు. అందులో భాగంగానే నిన్న తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఈ అంశం బయటికి రావడంతో ఒక్కసారిగా ఇది హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పటి వరకు బీఆర్ఎస్ కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కావచ్చు, దీనిపై ఎక్కడ కామెంట్స్ మాత్రం చేయట్లేదు. అయితే గాలిబ్ ల్యాండ్ క్రూయిజర్కి సంబంధించి ఆ కంపెనీకి సంబంధించి ఎలాంటి నివేదికైనా విడుదల చేయడం జరిగిందా? ప్రాథమిక నివేదిక ఏదైనా అందుబాటులోకి రావడం జరిగిందా? అంటే దీనికి సంబంధించి మెరుగులు దిద్దేందుకు ఈ కంపెనీ అంటే బిహారీని కంపెనీకి పంపించారు. అంటే అంతకంటే ముందుగానే దీన్ని పూర్తి స్థాయిలోని ఇంటీరియర్ డిజైన్ పూర్తి చేయాలంటే అంతకంటే ముందుగానే మొత్తం 22 ల్యాండ్ క్రూజర్లకు సంబంధించిన కార్లను కొనుగోలు చేసిన తర్వాత ముఖ్యమంత్రి వాహనంగా మారుతున్న నేపథ్యంలోని కొంత సెక్యూరిటీ లోపాలు, దాంతో పాటు బాంబ్ స్క్వాడ్ దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలోని ముఖ్యమంత్రికి సంబంధించి అంతర్గతంగా పూర్తి భద్రతా పరంగా రూపుదిద్దుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ముందుగానే అప్పుడు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 22 కార్లకు సంబంధించిన దాదాపు 66 కోట్ల రూపాయల వరకు కూడా కొనుగోలు చేసిన తర్వాతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాహనాలు పంపించిన తర్వాత ప్రస్తుతం మనం అనుకునేది గన్నవరం మండలం వీరపనేని గ్రామంలోని మిర్లా రెహానీ కంపెనీలోని లోపల అంతర్గతంగా పూర్తి స్థాయిలో ఉన్న ఒక కంపెనీకి సంబంధించిన గోడౌన్ లోని కొంతమంది కార్లకు సంబంధించిన పూర్తి స్థాయిలోని ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న డిజైనర్లతోని లోపల ఇంటీరియర్ డిజైన్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ముందుగా కొనుగోలు చేయడం, ఆ తర్వాత ఇందుకు సంబంధించి ఇంటీరియర్ కి సంబంధించిన వర్క్ కొనసాగుతుంది. అంటే పూర్తిగా ఇప్పటికే కొనుగోలుకు సంబంధించిన సొమ్మును పూర్తిగా వృధాగా వాడారని మాత్రం మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఉన్న తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి దీనిపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెడుతున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలోని గత 10 సంవత్సరాల పాటు హంగు ఆర్భాటాలకే పూర్తిగా ప్రజాధాన్యాన్ని ప్రజా సొమ్మును వాడారు అనేది మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన కాంగ్రెస్ ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా సీరియస్ గానే దీనిపై ముందుకెళ్లే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్. 22 ల్యాండ్ క్రూజర్లు కొని కొత్తవి దాచిపెట్టారు. నేను సీఎం అయినాక 10 రోజుల వరకు నాకే తెలియదు. నేను పాత పని లేదో అడ్జస్ట్ చేసి అన్ని రిపేర్లు చేయండి, చూసి ఇచ్చేయండి అని నేను చెప్తుంటే చిన్న ఒక అధికారి వచ్చి షోలో చెప్తున్నాడు, సార్ పోయినసారి 22 ల్యాండ్ క్రూజర్లు కొన్నాడు, అన్ని విజయవాడలో దాచిపెట్టినాం సార్, కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే అన్ని తెద్దాం అనుకున్నాం, ఆయన నెత్తి మీద దరిద్రం ఉండి ఆయన ఇంటికి పోయింది సార్ 22 కొత్త ల్యాండ్ క్రూజర్లునే. అసలు ఇన్ని వందల వేల వాహనాలు ఉన్నప్పుడు ఒక్కొక్క బండికి దాదాపుగా 3 కోట్ల రూపాయలు అవుతుంది. మరి బుల్లెట్ ప్రూఫ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం ఎక్స్ట్రా అవుతుంది. 22 కొత్త ల్యాండ్ క్రూజర్లు చెప్పా పెట్టకుండా కొని దాచిపెట్టిన కేసీఆర్ మూడోసారి కూడా వస్తాడు అందరూ 22 అంటే ఆయనకు ఆయన వంది మాగతులకు అందరికీ ఉండడానికి. ఇట్లాంటివి ఆయన సృష్టించిన సంపద.